గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇందు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు కర్ణాటకలో ఉన్న 2 మంచి ప్లేసెస్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చి వాటర్ ఫాల్స్, ఇంకొకటి వచ్చి డ్యామ్ అన్నమాట. వాటర్ ఫాల్ పేరు వచ్చేసి అన్షి వాటర్ ఫాల్ అండ్ డ్యామ్ పేరు వచ్చేసి కాద్రా డ్యామ్. అన్షి వాటర్ ఫాల్ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది కదా. సో మీరు గోవా వచ్చినప్పుడు గోవా బోర్డర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అప్పుడు విజిట్ చేయొచ్చు. దండేలి వెళ్ళే రూట్లో ఉంటుంది. స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. విజిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. 2 వీలర్ మాట్లాడుకుని కూడా వెళ్ళొచ్చు. కాకపోతే కర్ణాటకలో 2 వీలర్స్ దొరకవు, మీరు గోవా నుంచి తెచ్చుకోవాలి. అవి బార్డర్ దగ్గర ఒక్కొక్కసారి ఆపేస్తారు. 4 వీలర్ అయితే కనుక ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఇక్కడికి గవర్నమెంట్ వెహికల్స్ ఏవి రావు అండ్ మీరు బుక్ చేసుకుంటే తప్ప ప్రైవేట్ వెహికల్స్ కూడా రావు. సో చూసుకొని వచ్చే ముందే ప్లాన్ చేసుకొని రండి. వచ్చిన వెహికల్లోనే తిరిగి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఇక్కడికి మాన్సూన్లో వస్తే కనుక సేమ్ ఇలాగే వాటర్ని చూడొచ్చు. సమ్మర్లో వస్తే కనుక అసలు వాటరే కనిపించవు అనమాట. మేము వెళ్ళిన రోజు బాగా వర్షం పడి మేము అన్నీ విజిట్ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చేలా అయితే దీని దగ్గరలోనే బ్లూ వాటర్ ఫాల్ అనేసి ఒకటి ఉంటుంది. బ్లూ వాటర్ ఫాల్ అనమాట దాని పేరు. అది కూడా విజిట్ చేయొచ్చు. అసలు ఒకసారి సౌండ్ వినండి, వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. గోవాలో బీచెస్ ఫేమస్ అయితే పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం వాటర్ ఫాల్స్ ఫేమస్ అనమాట. గోవాలో కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నన్ని ఎక్కువ ఉండవు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఉత్తర కన్నడ డిస్టిక్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి వాటర్ ఫాల్స్. మిగిలిన డిస్ట్రిక్ట్స్ గురించి నాకు తెలియదు. ఇది గోవాకి దగ్గరగా ఉంటది కాబట్టి నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను చూపించిన వాటర్ ఫాల్స్ అన్ని కూడా మాక్సిమం కర్ణాటకలోనివే. ఒకవేళ మీరు కనుక రైనీ సీజన్ లో గోవా వచ్చినా, గోకర్ణ వచ్చినా, మురుడేశ్వర్ వచ్చినా ఈ ప్లేస్ ని కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటది. మీలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, గోవా నుంచి ఏం తీసుకొని వస్తావు, మాకేం పంపిస్తావని. దీన్ని పంపిస్తాను, తీసేసుకోండి. గోవాలో మందు ఎంత ఫేమస్, ఈ జలగలు కూడా అంతే ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా ఒకటో రెండో కనిపిస్తూనే ఉంటాయి. అసలు పట్టుకున్నాయంటే వదలవు, చాలా కష్టం వాటిని వదిలించుకోవడం. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసి కాద్రా డ్యామ్ అనమాట, రిజర్వాయర్ ఇది. ఇక్కడ కాళీ రివర్ మీద ఉన్న వాటర్ అంతా స్టోర్ చేస్తారు. మధ్యలో మొత్తం కొండలే ఉన్నాయి. ఇందాక మనం వెళ్ళిన అన్షి వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ కూడా ఇక్కడికే వచ్చి కలుస్తాయి అన్నమాట. ఆ కొండల మీద అలా మేఘాలని చూస్తుంటే ఎంత బాగుందో అసలు. సగం కొండని దుప్పటితో కప్పేసినట్టు కప్పేసే ఆ మేఘాలు మొత్తం. ఈ ప్లేస్లో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అండ్ ఎక్కడి నుంచి అయినా ప్లాస్టిక్ తీసుకొని వచ్చి ఇక్కడ పడేయకూడదు. ఎప్పుడు 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది వచ్చేసి పవర్ ప్లాంట్ అనమాట. కర్ణాటకలోని చాలా ప్లేసెస్కి ఇక్కడ నుంచి పవర్ సప్లై అవుతుంది. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడికి వచ్చాము సమ్మర్ టైంలో. అప్పుడు ఇక్కడ ఇంత వాటర్ లేదు, గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. సో మాకు చూడడానికి కూడా ఏమంత బాగా అనిపించలేదు. ఇంతకు ముందు కూడా నేను ఒక షార్ట్ రేషియో వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. కానీ మేము ఈ హైట్ నుంచి ఉన్న రోడ్ మీద కంటే కింద నుంచి ఉన్న రోడ్ మీద నుంచి చూసినప్పుడే ఇంకా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఆ రోడ్ క్లోజ్ చేస్తారు ఎక్కువ వాటర్ ఉండడం వలన. నేను వెళ్ళినప్పుడు బాగా వర్షం పడడం వల్ల అక్కడ వీడియో రికార్డ్ చేయడం కుదరలేదన్నమాట. సో మ్యాక్సిమం దొరికినంత వరకు నేను తీశాను. నేను అక్కడ నిల్చొని మాట్లాడదామన్నా కూడా ఫుల్గా తడిచిపోయాను. సో అందుకే నేను ఎక్కడా వీడియోలో కనిపించలేదు, ఏమనుకోకండి. నేను కనిపిస్తూ చేసిన వీడియోస్ మాత్రం ఫుల్గా చూస్తారు, ఎక్కడా స్కిప్ చేయరు అనుకుంటా. ఏదైనా వీడియో కనబడకుండా ఒకటో రెండో అప్లోడ్ చేస్తే మాత్రం అవి అస్సలు చూడరు. బయటకి వెళ్ళి తీసే వీడియోస్లో నేను కనిపించడం అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేస్తాను కదా. అప్పటికే ఓపిక అయిపోతుంది. దొరికినంత వరకు వీడియో తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.